ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మనకు తోడుగా ఉన్నారో, లేఖనాల యొక్క అర్థాన్ని మనం గ్రహించుకుంటూ ఉంటామో, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో లోతైనటువంటి సత్యాలను మనం ఎరుగుతూ ఉంటామో, మనమే మన మనస్సుకు శుద్ధీకరించబడి చీకట్లో నడవకుండా వెలుగులో మనం నడుస్తామని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండేని వారితో చెప్పును. ఆయన ఇప్పుడు కూడా మనల్ని రాంగ్ డైరెక్షన్లో ఆయన నడిపించరు, ఇంకా కీడులో ఉంచరు, ఇంకా శోధన కలిగేటువంటి సమయంలో లేవనెత్తుతారు తప్ప ఇంకా శోధించబడుతూ ఉంటే ఆనందించేటువంటి దేవుడు కాదు. కనుక ఈరోజు మనం ఆయన సన్నిధితో మనం నింపుకోవాలి. మనం ఎంతైతే ఆయన లేఖనాలతో మనం నింపుకుంటామో మనం చాలా ధైర్యంగా ఉంటాము. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 5-6 వచనాల్లో భక్తుడు చెప్తూ ఉన్నాడు, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నేను భయపడను. ఎందుకు భయపడనని చెప్తూ ఉన్నాడంటే, అతను వాక్యముకి వెలుగులో అతను నడుస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి పరిస్థితులు అతని జీవితంలో సంభవిస్తున్నప్పటికీ కూడా అతను చాలా ధైర్యం కలిగి ముందుకు నడవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇదేనా మనం గ్రహించాలి, దేవుని లేఖనాలు ఎంత ఘనమైనవో వాటిలో ఉండేటువంటి భావం అర్థం చేసుకోవాలంటే అది మన వల్ల కాదు. కానీ ఎవరైతే ఆయన గుమ్మం గడపైతే కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ఆయన దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారో, ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా ఆయన మార్గాలు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే చీకట్లో జీవిస్తూ ఉంటారు, చీకట్లోనే సంతోషిస్తూ ఉంటారు, చీకటి ఎల్లప్పుడూ తమని దుప్పటిగా కప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ దినాన ప్రతి దాన్ని ఆయన చూస్తున్నాడనేటువంటి గ్రహింపు వారిలో లేదు. ఎందుకంటే వారిలో వాక్యం నివసించకపోవడం వల్ల దేవుని భయం బొత్తిగా లేకుండా ఉంటూ ఉన్నారు. లోకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనములో, మనం శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకి రక్షణ కలుగజేశాను. కాబట్టి ఇటువంటి గొప్ప రక్షణని కలుగజేసినటువంటి దైవ సన్నిధిని గురించి మనం గ్రహింపు కలిగి ఆయన లేఖనాల మీద మనం నమ్మిక ఉంచాలి. జెబూలూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుంటున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. ఈరోజు ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి సన్నిధిలో నుంచి ఎవడు మనల్ని బయటకు తీసుకొని రాగలడు? కేవలం దేవుడి యొక్క లేఖనాలు మాత్రమే. అందుకే పేతురు తనతో ఉండేటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను మీరు వెల్లడి చేయండి అని అతను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు చీకట్లో నడవక వెలుగులో నువ్వు నడుస్తూ ఉంటావో, ప్రభు యొక్క సన్నిధి నీ మీద ఎప్పుడైతే ఉంటుందో గొప్ప సంతోషం నీ జీవితంలో ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని నువ్వు పొందుకుంటూ ఉంటావు. కనుక నీ యొక్క గురి ఆయన మీద నిలిపినట్లయితే ఈరోజు నువ్వు ఆయన లేఖనాల దగ్గరికి రావాలి. లేఖనాల్లో ఉండేటువంటి సన్నిధిని నువ్వు పొందుకోగలగాలి. అది పొందుకున్నప్పుడు అవి నీ కళ్ళకి అవి ఎంతో వెలుగునిస్తాయి. ప్రభా, మీ దయగలిగా నష్టాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి సమాధానము తండ్రి నాయన మాతో ఉంది. ప్రభా, నీ లేఖనంలోకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కళ్ళను తెరవజేసి నాయన స్థిరపరిచినైనా పగటి వేళ కానీ, రాత్రి వేళ కానీ, మధ్యాహ్నంలో కానీ చీకట్లో సంచరించే ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావం అంతట్లోనూ నాయన నీ లేఖనాలు ఎందులో విశ్వాసం ద్వారా జయించుటకు నాయన గొప్ప జయ జీవితం పొందుటకు కృప దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ఈ దినమంతటికీ కావాల్సినటువంటి నడిపింపును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.